ఈ గుడికి రావడం నేను 4వ సారి. నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అందుకనే అనుకున్న ప్రతిసారి వచ్చేస్తాను. ప్లాన్ ఏమి చేయను అన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ ద్వారం ఏ గుడిదో చెప్తాను, లోపలికి పదండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా గేట్ బయట పెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి బగలాముఖి అమ్మవారి ఆలయాన్ని మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నిర్మించారు. ఈ టెంపుల్లో ఇంకా కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. పెయింటింగ్ వర్క్ కూడా ఉంది. ఈ గుడిలో ప్రత్యేకంగా అమావాస్యకి పౌర్ణమికి పూజలు చేస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. మనం గుడిలోకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి వినాయకుడు దర్శనమిస్తాడు. మనకి లెఫ్ట్, అమ్మవారికి రైట్ సైడ్ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ మీకు చూపించబోతున్నటువంటి ఈ ఇక అమ్మవారు అవతరించిన తర్వాత ఆ ఉపద్రవాన్ని స్తంభింపజేసింది అని చెప్తాం. ఎందుకు అంటే అమ్మ స్తంభన దేవత అని అమ్మవారు ప్రసిద్ధమైంది. అమ్మవారి యొక్క ఆయుధాలను మీరు ఇక్కడ చూస్తే గనక సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంకమకుటాం సత్యమకస్రగ్యుతాం హస్తై ముద్గర పాశ వజ్ర రసనాహ. ఒక చేతి 4 భుజాలు అమ్మవారికి. ఒక చేతిలో గద, మరొక చేతిలో పాశం, మరొక చేతిలో వజ్రాయుధం. ఇక్కడ మీరు దాన్ని కొంచెం దగ్గరగా తీస్తే మీకు కనపడుతుంది. ఓ నాలుకను మొత్తం లాగి పట్టినట్టుగా. దీని అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఈ జిహ్వా కీలనం ద్వారా స్తంభనం చేస్తుంది. ఏమి స్తంభింపజేస్తుంది అంటే మానవుడి యొక్క కష్టాలు, ఉపద్రవాలు, పూర్వజన్మ వల్ల ఏవైతే ఈ రోజు అనుభవిస్తున్నామో ఆ దుష్ప్రారబ్ధ ఫలితములను అమ్మవారు స్తంభింపజేస్తుంది. ఇక్కడ శివంపేటలో గుడి కట్టడానికి కారణం ఏంటి అంటే, ఒకరోజు శర్మగారి కల్లో అమ్మవారు కనపడి పసుపు రంగు దుస్తులతో ఇటకరాయి పేరుస్తున్నట్టు కనిపించారంట. అప్పుడు శర్మగారు వెంటనే ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. మనకి వేరే ఏ గుళ్ళో అయినా సరే కుంకుమ అర్చనగా చేస్తారు, కుంకుమ బొట్టుగా నేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పసుపే అన్నమాట. మీరు దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారి కళ్ళని ఇలా కింద ఎదురుగా ఉన్నటువంటి గ్లాసు పసుపు నీళ్ళలో చూసి దండం పెట్టుకుంటే మీ యొక్క కోరిక తీరుతుందని ఇక్కడ వాళ్ళు నమ్మకం. మనకి బొట్టుగా పసుపు ఇస్తారు, ప్రసాదంగా కూడా పసుపు నీళ్ళే ఇస్తారు. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది కూడా శారదాంబ శక్తిపీఠం కడుతున్నారు. ఇక్కడ హవన్ కూడా కడుతున్నారు. ఆ వర్క్ ఏదో జరుగుతుందన్నమాట. అది కూడా మీకు చూపిద్దామని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హవన్ తయారు చేస్తున్నారు, అంటే హోమానికి తయారు చేస్తున్నారు. అమ్మవారికి పౌర్ణమి పూజలకి హోమం కూడా చేస్తారని చెప్పాను కదా, అదే ఇది.
ఇది ధ్యాన మందిరము. ఈ ధ్యాన మందిరంలో 3 విగ్రహాలను ప్రతిష్ఠించారు. వ్యాస మహర్షి, దక్షిణామూర్తి మరియు శంకరాచార్యుల వారి విగ్రహం మీరు చూడొచ్చు. ఆ మందిరం నుంచి బయటకు వస్తే మీకు వ్యూ ఇలా కనిపిస్తుంది. అదంతా గుడి ప్రాంగణమే మొత్తం, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూసింది ఇది ధ్యాన మందిరం, ఆ పక్కన కూడా వేరే ఏదో కడుతున్నారు. ఇప్పుడు హోమం కోసం అందరూ బయటకు వస్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, అమ్మవారి గురించి అమ్మవారి ఉపాసకులైనటువంటి వెంకటేశ్వర శర్మ గారి మాటల్లోనే విందాము. ఆయన మాట్లాడితేనే మనందరికీ అర్థమవుతుంది. వందేహం బగళాం దేవీం శివాపుర నివాసిని. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శివంపేట గ్రామంలో ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి యొక్క శక్తిపీఠంలో ఉన్నాం. ఇది ప్రపంచంలోనే అరుదైనటువంటిది. సాంఖ్యతంత్రంలో అమ్మ ఎలా చెప్పబడ్డదో అలా అమ్మ యొక్క ఆదేశాలతో, అమ్మ యొక్క అనుగ్రహంతో దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ 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 భారతీయ మహాస్వామి వారి యొక్క అనుగ్రహాశీస్సులు, తత్కరకమల సంజాతులు శ్రీ 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 విశ్వశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క అనుగ్రహాశీస్సులతో ఈ శక్తిపీఠాన్ని నేను నిర్వహిస్తున్నాను. ఇందులో అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఇక్కడ అమ్మవారి శక్తిపీఠంతో పాటు దక్షిణామూర్తి ధ్యాన మందిరము అని ఉపాసన కోసం చెప్పి ఏర్పాటు చేయబడ్డది. అదేవిధంగా ఇక్కడే జగద్గురు శ్రీ 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 విశ్వశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క దిశానిర్దేశంతో నిర్మించబడ్డ ఈ జగద్గురు భారతీయ తీర్థ యాగమండపము శారదాంబ సన్నిధి అనేటువంటి యాగశాల త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇటువంటి ఈ మహాక్షేత్రంలో జగద్గురువుల ఆశీస్సులు, అమ్మ యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ భక్తుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ధార్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములై తమ యొక్క శ్రేయస్సుని సంపాదించుకోవాల్సిందిగా అందరి యొక్క ఆ ఆశీర్వాద భక్తుల యొక్క ఆశీస్సులు, అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాను. జగదంబాయి నమః. మా పూజ అయిపోయాక ఇక్కడ శనగలు ఎత్తే ధ్వజస్తంభం దగ్గర ప్రసాదంగా పెట్టారమ్మా. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. ఆ కోతుల కోసం మేము శనగల ప్రసాదం తీసుకొచ్చాం. కానీ అలవ్ లేదు గుళ్ళో, ఎందుకంటే రభస చేస్తున్నాయంట చాలా వరకు. సో బయట పెట్టేస్తే టెంపుల్లో ప్రసాదం బాగుంటుంది. అవి కోతులకి శనగలు, మీకు కాదు. ఇదిగో ఈ బుడంకాయలకి. అదా తిననా? అయ్యో, అదేంటి అలా పరిగెత్తావు? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూశాను, ప్రసాదాలు, కొబ్బరి చిప్పలు, అరటిపండ్లు ఎక్కడంటే అక్కడ పడేసి చిందరవందర చేశాయి. అందుకనే అవి బయట నుంచి లోపలికి రాకుండా సోలార్ వైర్ అయితే ఇలా ఫిట్ చేయడం జరిగింది. ఒకందుకు మంచిదే అనుకోండి, భక్తులు కూడా భయపడరు. ఎందుకంటే అవి ఎక్కడ పీకేస్తాయో అని చాలా వరకు భయపడుతున్నారు. ఆ ఒక కోతి చూసారా, పైన జంప్ చేసి అలా వెళ్ళి ప్రసాదాలు ఏదో తెచ్చుకొని తింటుంది. సో మేము కూడా వాటి కోసం కొంచెం ప్రసాదాలు, శనగలు తీసుకొచ్చాము. ఈ కోతులు గుళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఉన్నాయంట. ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని సామాన్లు పడేస్తున్నాయి. కాళ్ళు కాలుతలేదు నీకు? ఇంకా గుడి నుండి కంప్లీట్గా బయటకు వచ్చేసాక రైట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పొద్దునే పూజ చేసి తాళం కూడా పెట్టేస్తారనమాట. మా మమ్మీ బయట నుంచే పూజ చేసుకుంటున్నారు, తాళం ఉంది కాబట్టి. సరే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏ టెంపుల్ ఉందో. నేను చూశాను కాబట్టి నాకు తెలుసు, మీకు కూడా చూపిస్తాను. జాలి ఉంది, బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఇక్కడ హనుమంతుడి విగ్రహం, చిన్న శివలింగం, దాంతోపాటు బుజ్జి నందీశ్వరుడు కూడా ఉంటారు. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చుట్టూ పొలాలు. ఎవడు అడిగాడు రా నిన్ను? మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. ఎవడు అడిగాడు రా? చూశారు కదా అమ్మవారి దేవాలయం, చాలా బాగుంది కదా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి.
Once again, thanks for watching. Bye bye.